ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? సో ఈ ఎంగేజ్మెంట్ దగ్గరికి వద్దాం. ఎంగేజ్మెంట్ మ్యాటర్ ఏంటి? సరే వచ్చేసావు అక్కడి నుంచి, ఇప్పుడు ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా నేను. వచ్చాక ఇంకా అమ్మ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసేసారు. నాకు చెప్పకుండా సడన్ గా ప్రోగ్రామ్ పెట్టి ఎంగేజ్మెంట్ చేసేసారు. మీకు సంబంధించిన ముస్లిం వాళ్ళతోనే ఎంగేజ్మెంట్ పెట్టేశారు. సడన్ గా ఎంగేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఓకే అనుకున్నారు, చూసుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసేసారు, వెళ్ళిపోయారు. మరి ఇట్లా ఎంగేజ్మెంట్ అవుతుందని మీ ఆయనకి కాల్ చేయలేదా? తెలియదు అసలు నాకు కూడా. సడన్ గా చేసేసారు వాళ్ళు. అదేందబ్బా, ఎంగేజ్మెంట్ అంటే నిమిషాలు చేసేస్తారా? నువ్వు వాష్రూమ్ కని వెళ్ళో లేకుంటే బెడ్రూమ్ కని వెళ్ళో అట్లీస్ట్ మెసేజ్ అన్న చేయవా? సడన్ గా ఎట్లా చేస్తారో చేశారు. సడన్ గా నీకు తెలియకుండా వాళ్ళు వచ్చారు. అట్లీస్ట్ నీకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం దొరకదా నీకు? సాయంత్రం అయినా తర్వాత అయినా ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసావా? లేదు మేడం, నేను కూడా అసలు అతన్ని పూర్తిగా మర్చిపోయా. ఎట్లా మర్చిపోయానో నాకైతే తెలియదు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు కావాలంటున్నావు మరి? ఆ టైంలో మర్చిపోయావు. అంటే కోపం ఉందిలే, కొట్టాడన్న కోపం ఉంది కాబట్టి సరేలే ఎందుకులే నాకు అనుకొని ఉండొచ్చు. బట్ లవ్ చేసింది కదా. ఓకే, ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇప్పుడు నాకు తను వద్దు. ఎంగేజ్మెంట్ అయింది, నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు. ఓ మై గాడ్. ఆయనకు తెలుసా ఈ విషయం? తెలియదు. మరి చెప్పాలి కదబ్బా. నువ్వేంది ప్రతిదానికి నాకు తెలియదు, నేను చెప్పలేదు అంటే కాదు కదా. పెళ్లి చేసుకున్నారు, ఏ విషయమైనా ఫస్ట్ ఆయనతోటే షేర్ చేసుకోవాలి. అమ్మ నాన్నని వద్దనుకున్నావు, ఎందుకు ఈ 2 విషయాలు ఎందుకు దాయాల్సి వచ్చింది? రేపు పొద్దున అంటాడు ఆయన, నాకు తెలియకుండా నువ్వు ఎట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు, నాకు సంబంధం లేదు అంటాడు. ఏం చేస్తావు? కాదు ఇదంతా కాదు కానీ ఏదో స్టోరీ నడుస్తుంది మధ్యలో, చెప్పు ఏమైంది అసలు? మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్పకుండా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసేసారు మమ్మీ వాళ్ళు. అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ప్రవళిక అని. తనకు తెలుసు, తను వచ్చింది మేము తిరిగేటప్పుడు, మ్యారేజ్ చేసుకున్నప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు అంతా తనకు తెలుసు స్టోరీ. అయితే తనకు కూడా నేను చెప్పలేదు ఇట్లా ఎంగేజ్మెంట్ చేసేసారు నాకు సడన్ గా అని. తనకి మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేశారు. అమ్మాయి అక్కడ జాబ్ చేసేది కదా హైదరాబాద్ లో, సడన్ గా ఊరికి తీసుకొచ్చేసారు, ఎంగేజ్మెంట్ చేసేసారు మీ ఫ్రెండ్ కి. అంటే మా ఇంటికి వచ్చేది అమ్మాయి హాలిడేస్ లలో, మా ఇంటికి తీసుకెళ్లేది నేను. ఇంకా వాళ్ళందరూ నీకు చెప్పలేదా వాళ్ళ మదర్ వాళ్ళు మాకు చెప్పారు అని అంటే, ఎంగేజ్మెంట్ అయిందా? అదేంటి తను ఇక్కడ మ్యారేజ్ చేసుకుంది కదా, అక్కడ ఎలా చేసుకుంది ఎంగేజ్మెంట్, అలా ఎలా అయిపోతుంది? తీసుకొచ్చేసి అంటే ఇది మొత్తం ఎంగేజ్మెంట్ అయిపోయినాక మా ఫ్రెండ్ వాళ్ళు తను వచ్చి మా ఫ్రెండ్కి ఏదో అయింది, ఏదో మందు వేశారు నాకు. అంటే మా మదర్ వాళ్ళకి తెలుసు నేను తినతో ఉన్న రిలేషన్లో మ్యారేజ్ చేసుకున్నా అని, కానీ ఏం తెలియదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియనట్టే నేను ఇతన్ని నేను మర్చిపోవాలి, తనకు నాకు గొడవలు రావాలని ఏదో మంది వేశారు నాకు. అంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి సడన్ గా అన్ని చేసేసారంట. తెలుసు కానీ ఏం తెలియదు మాకు. జస్ట్ అతని ఫ్రెండ్, అన్న వాళ్ళ ఫ్రెండ్ అంతే. మాకు మ్యారేజ్ అయింది తెలుసు, మేము కలిసి ఉన్నది తెలుసు, కానీ వాళ్ళు ఏం తెలియనట్టే ఉన్నారు. మా ఫ్రెండ్ ఉండి ఏమో అయింది ఈ అమ్మాయికి, ఇంత లేదు, చాలా ఇష్టపడి చేసుకున్నారు ఇద్దరు, ఏదో అయిందని చూపిస్తే ఈ పాపకి మందు వేసారండి అని మందు తీసినాక మా ఫ్రెండ్ చెప్పింది, ఏమైంది నీకు ఇంత సడన్గా, నాకు కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఇంతేనా నువ్వు లవ్ చేసింది? అన్న కూడా ఇంతేనా నేను లవ్ చేసింది? అట్లెట్లా చేస్తారు మీ అమ్మ వాళ్ళు, నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేస్తుంటే అని తను చెప్పింది. ఇట్లా మంది ఇచ్చారని నీకు తెలియదు కదా మరి? నాకు తెలియదు అసలు, నేను ఎట్లా మర్చిపోయినా నాకే తెలియదు అన్న స్పృహలో ఉంది తను. తీపిచ్చేసినాక ఇట్లా అన్నది, ఇంకా ఇట్లా అయింది నీకు, ఇట్లా ఏం జరిగింది, అన్నతోని కంటిన్యూ ఉండి మళ్ళీ సడన్గా వెళ్ళిపోవడం ఏంది అని అంటే, ఇట్లా మందేశారమ్మ నీకు అబ్బాయితోని విడిపోవాలని, అందుకనే వాళ్ళకి తెలుసు, వాళ్ళు వేయించారు, నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే అబ్బాయి అదర్ క్యాస్ట్ కదా, మళ్ళీ నువ్వేమో ముస్లిం, అబ్బాయి ఏమో హిందూ, మీ దాంట్లో ఒప్పుకోరు కదా మ్యారేజ్ చేసుకుంటే, అట్లా అనేసి నువ్వు అబ్బాయి అంతలా అబ్బాయి మర్చిపోవాలని వేసారంట నాకు. సో దాని ప్రభావం నిన్ను కొట్టడం అంటావా? ఏమకేసారండి? ఇద్దరికి చేపించారు. తనకెట్లేసారు? అన్నయ్య ఫ్రెండ్ కదా, ఎప్పుడన్నా. మరి ఈ ప్రవళిక అమ్మాయి నమ్మొచ్చా? అటు ఇటు చెప్తుంది, మరి ఇటు వచ్చి మరి ఎవరికి ఎట్లా తెలిసింది మరి? తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నమ్మొచ్చు. సో మీరుంటాం ఆల్రెడీ తెలిసిపోయింది, ఎలా తెలిసిందంటావు? వాళ్ళకి తెలుసు కానీ తెలియదు మాకు అన్నట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వే చెప్పాల్సింది కదా, ఇట్లాగ తెలిసింది నాకు తెలియదు కదా. వాళ్ళకు తెలుసు అన్న విషయం నాకు తెలియదు. చెప్తే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో తెలిసిద్ది కదా అండి.
ఇంకేం చెప్తా ఇప్పుడు ఇప్పుడు వద్దు వాళ్ళు అన్న ఇదే మందులు పెట్టి మరి వీళ్ళకు విడగొట్టినారంటే ఇప్పుడు నువ్వు సరే వాళ్ళకి నీకు తెలియకుండా అన్ని జరిగిపోయినాయి, వాళ్ళకి తెలిసిందని నీకు తెలిసినప్పుడు సరే ఇంకేం చేస్తాం, ఇంకా చెప్పక తప్పట్లేదు, మీకు తెలిసినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఒకటి ఉంటది కదా. అడగలేదు తను, అదే ఎందుకు అడగలేదు అంటున్నా. నేను వాళ్ళకు నా గురించి తెలుసు అని నాకు కూడా తెలియదు కదా, వాళ్ళకి ఇంకా తెలియదేమో అనే భ్రమలో నేనున్నాను. ఈ విషయం ఎప్పుడు తెలిసింది, వాళ్ళకి తెలుసు అనే విషయం ఎప్పుడు తెలిసింది? నాకు మందు తీపిచ్చినాక మంది ఎప్పుడు తీపిస్తారు? ఒక 10 days అవుతుంది. 10 days ఎంగేజ్మెంట్ అయిపోయినాక. గ్యాప్ లో ఎప్పుడు అడగలేదను? ఈ కాలంలో కూడా మందులు పెట్టడం ఏందండి బాబు? అవి నిజంగా ఉంటాయా? ఏమి ఇట్లా చెప్తుంటే వినడం తప్ప నేను ఎప్పుడు ప్రత్యేకించి సరే ఈ 10 days తర్వాత కూడా నువ్వు ఆయనకు ఫోన్ చేసి మరి ఇట్లా ప్రెగ్నెంట్ గా ఉన్నానండి, మరి ఇట్లా నాకు అనుకోకుండా ఇట్లా అయిపోయింది, ఎంగేజ్మెంట్ చేస్తారని ఆయనతో ఏం మాట్లాడలేదా? చెప్పాను, నాకు ఇట్లా మన ఇద్దరం మంచిగా ఉంటే వాళ్ళకి తెలుసు, మన ఇద్దరం కలిసి ఉన్నాం, రూమ్ తీసుకొని ఉన్నాం, మ్యారేజ్ చేసుకున్నామని. కానీ తెలియనట్టే వాళ్ళు కూడా నటించి ఇట్లా మందు వేసారు. నాకు తెలియదు, లేకుంటే నేను వెళ్ళిపోయేదాన్ని కాదు, ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం కదా, అంత ఈజీగా ఎట్లా వదులుకుంటాము, నాకు ఏదో చేసిర్రు వాళ్ళు మాయ, అందుకనే నేను అట్లా ఇదైనా, నన్ను క్షమించి ఒక్కసారి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే కూడా నాకు అవసరం లేదు, నువ్వు నన్ను వద్దనుకొని పోయినావు కదా, నేను ఎట్లా నమ్మాలి, నేను పోయి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నువ్వు నన్నే మోసం చేసినావు నువ్వు. సో ఇంకా మందు ప్రభావం ఉందంటావు? ఎవరు ఆయనకా? తనకి నాకు ఇద్దరికి తీపిచ్చేసింది మా ఫ్రెండ్. ఇద్దరు తీర్చేసిన తర్వాతే తన అంటుండు. మరి తీయించిన తర్వాత నువ్వు బాగున్నావు, మరి ఆయన ఎందుకు లేడు? నన్ను వద్దనుకొని నువ్వు వెళ్ళినావు కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా నమ్మాలి నిన్ను? ఫ్యూచర్ లో ఎలా నమ్మాలి? ఆ ప్రెగ్నెంట్ నాదో కాదో ఎవరికి తెలుసు? ఇట్లా మాట్లాడుతుండు. ఇది పెద్ద సమస్య అయితే. నీ చేతులారా నువ్వే. సరే ఆయన ఒప్పుకోలేదు, మరి మీ పేరెంట్స్ కైనా చెప్పాలి కదమ్మా. అమ్మ మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం, నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా అమ్మా, మీరు అన్ని తెలిసి కూడా మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా, నాకు ఇంకా మీరు తప్ప ఇంకెవరు లేరు కదా, సో ఏంటి అని మీ పేరెంట్స్ తో మాట్లాడలేదా? అప్పుడు చెప్తేనే అదర్ క్యాస్ట్ అయితేనే మేము చచ్చిపోతామా? అప్పుడు కాదమ్మా, ఇప్పుడు నీకు ప్రెగ్నెంట్ ఉంది కదా. ఒప్పుకోరు మేడం. ఒప్పుకోరా? నువ్వెట్లా డిసైడ్ చేస్తావు చెప్పు? వాళ్ళు ఒప్పుకునేటోళ్ళు అయితే అప్పుడే ఒప్పుకునేది కదా. మేము మ్యారేజ్ చేసుకున్నాం అని తెలిసి ఇట్లా విడగొట్టారు కదా, ఒప్పుకుంటే వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు కదా. నువ్వు చెప్పావా? వాళ్ళు ఒప్పుకోరు, సంవత్సరం ఒప్పుకోరేమో, సంవత్సరం దాకా నువ్వు ట్రై చేస్తుండాలి కదా. వాళ్ళు ఒప్పుకోలేదు కదా అని ఆయనతో వెళ్ళిపోయావు, ప్రెగ్నెంట్ చేసుకున్నావు, వాళ్ళకి తెలియదండి, వాళ్ళు ఒప్పుకోరు, నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? చెప్పే ప్రయత్నం చేయాలిగా అంటుంది. ఒప్పుకున్నప్పుడు వెయిట్ చేయాల్సింది కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ తెచ్చుకున్నావు, మరి ప్రెగ్నెంట్ విషయం అయినా చెప్పాలి కదా తల్లిదండ్రులకి. చచ్చిపోమంటారు తెలిస్తే. అన్ని నీకు నువ్వే అనుకుంటే ఎట్లమ్మా? నీకు నువ్వే ఆలోచించుకొని ఆయన దగ్గర పోయిను. అరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఏ తల్లిదండ్రులైనా కూడా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే వద్దనే అంటారు. రామ్మా చేస్తాం అని అన్నారు కదా. వాళ్ళు వద్దనుకునేటోళ్ళు అయితే మమ్మల్ని వేరు చేయరు కదా. అరే నువ్వు మళ్ళీ వేరు ముచ్చట మాట్లాడకబ్బా. వాళ్ళ కోపం ఉండొచ్చు, మేము ఉన్నాం కదా, మమ్మల్ని ఒప్పించుకోవాలి కదా, వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. చెప్పినా సరే మాకొద్దు, మేము చెయ్యము, మేము పెళ్లి చేసుకుంటాం, ప్రెగ్నెంట్ అని చెప్పలేదు, మేము ఇద్దరం ఇష్టపడుతున్నాం, ఇప్పటిదాకా చెప్పలేదు అన్నావుగా. చెప్పలేదు, మ్యారేజ్ అయిందని కూడా, మ్యారేజ్ చేసుకుంటామని ఒప్పిద్దామని ట్రై చేసి